హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను నైవేద్యం వండుతున్నాను. ముందుగా మనం అర్ధగంట సేపు నానబెట్టుకున్న బియ్యం పాలు పోసుకొని ఉడికించుకున్నాను అన్నం. ఈ విధంగా అయితే ఇప్పుడు సగం ఉడికింది. పాలు అప్పుడు కొన్నే పోసానని మరొక ప్యాకెట్ పాలు పోస్తున్నాను ఇక్కడ నేను. వీటిని మళ్ళీ మంచిగా ఉడికించుకోవాలి. నైవేద్యం మెత్తగా ఉంటేనే బాగుంటుంది కదా. ఈ విధంగా అయితే ఉడికించుకున్నాక స్టవ్ తక్కువ పెట్టుకొని మనం తరుక్కున్న బెల్లాన్ని అయితే తీసుకొని స్లోగా కలపాలి. స్టవ్ తక్కువనే ఉన్నప్పుడే బెల్లం వేసేసేయాలి, పాలు విరగకుండా ఉండడానికి. స్లోగా కలుపుకొని బెల్లం అంతా కలిసినాక కొంచెం ఇలాచి పొడి వేస్తున్నాను. మొత్తం మంచిగా ఉడకాలి. మరొక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ విధంగా అయితే ఉడికించుకున్నాక ఇప్పుడు మనం కొంచెం నెయ్యి వేసుకుందాం. నెయ్యి అయితే వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మంచిగా నెయ్యి కలిసేటట్టు కలుపుకోవాలి. నైవేద్యంలో మొత్తం మనం కలుపుకోవాలి. దేవుడి కోసం అయితే నైవేద్యం వండుతున్నాను. బెల్లన్నం అని కూడా అంటారు, పరమాన్నం అంటారు. ఇది నేనైతే ఈరోజు చేసుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.